హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. నేను ఈరోజు మీకు షిరిడీలో ఉన్న అష్టలక్ష్మి దేవాలయాన్ని చూపిస్తున్నానండి. ఫస్ట్గా మనం ఎంటర్ అయినప్పుడు బాబావారి దర్శనం స్ట్రైట్గా బాబావారు కనిపిస్తున్నారు. అలాగే ఈ పక్కన సాతిగాసనం అంటే మన జీవనదులకి సంబంధించి ఆ 7 రాళ్ళండి. గంగా, యమున, సరస్వతి, నర్మద, కావేరి, గోదావరి ఇలా. అలాగే పక్కనే మనకి నవగ్రహాలు ఉన్నాయండి. ఈ నవగ్రహాలు అలాగే ఈ నవగ్రహాల నుంచి ఇలా బయటకు వచ్చి పక్కగా వెళ్తే మనకి ఇక్కడ ఒక శివలింగం ఉందండి. శివలింగం బయట మనకి నందీశ్వరుడు దర్శనిస్తున్నాడు. ఆ శివలింగం నందీశ్వరుడు. అలాగే ఆ పక్కగా మనకి స్ట్రైట్గా డోర్కి ఎదురుగా ఉంది కదండి బాబావారి విగ్రహం, అలాగే బాబావారి పాదుకలు. అలాగే ఇటువైపు నుంచి ఇటువైపుకి తిరిగితే మనము ఇక్కడ దుర్గమ్మ వారు అంటండి. దుర్గమ్మ అని చెప్పారు పంతులు గారు. దుర్గమ్మ, అలాగే ఆ పక్కనే మహాలక్ష్మి దేవత. ఈవిడండి మహాలక్ష్మి దేవత, ఆవిడ పాదాలు. అయితే ఈ గుడికి సంబంధించిన ఒక స్టోరీ కూడా ఉందండి. బాబావారి 13వ అధ్యాయంలో ఈ గుడికి సంబంధించి పాలా గణపతి శంభు అనే అతను మలేరియా జ్వరంతో బాధపడుతూ అది ఎంతకీ తగ్గక బాబావారి దగ్గరికి వచ్చి దానికి తగ్గట్లేదు బాబా అని చెప్పి బాబావారి పాదాల మీద పడిపోయి బాబాకి చెప్పుకోగా బాబా అష్టలక్ష్మి దేవాలయం బయట ఉన్న ఒక నల్ల కుక్కకి పెరుగన్నాన్ని పెట్టమని చెప్పి అన్నారు. అప్పుడు బాలా గణపతి శంభు అష్టలక్ష్మి దేవాలయం బయట ఉన్న నల్ల కుక్కకి పెరుగన్నాన్ని పెట్టిన తర్వాత ఆయనకి పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు. అలా బాబావారి కన్నా ముందే ఈ అష్టలక్ష్మి దేవాలయం అక్కడ ఉందండి. ఈ విగ్రహాలు ఇప్పుడు ఏదైతే మనం అష్టలక్ష్మిని చూస్తున్నామో ఇది బాబా గారు ఉన్న సమయంలో ఉన్నది. ఇది ఒకటి మాత్రమండి. 2000 సంవత్సరం తర్వాత ఆఫ్టర్ 2000 మనకి మిగతా విగ్రహాలు బాబావారిది కానివ్వండి, ఆ శివలింగం అవన్నీ నవగ్రహాలు అవన్నీ పెట్టారంటండి. బాబావారు ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ అష్టలక్ష్ములు మాత్రమే ఉన్నాయంటండి. అలాగే ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకా టైం అయిపోతుందని చెప్పి రూమ్కి వెళ్ళిపోయి రూమ్ వెకేట్ చేసి మా తిరుగు ప్రయాణం అండి ఈరోజు షిరిడి టు మళ్ళీ హైదరాబాద్. రూమ్ అంతా వెకేట్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసామండి. లగేజ్ అంతా లాకర్లో పెట్టుకుని అలా బయటికి బాబావారిది ఏదైతే శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయో అక్కడ ఆ మండపం ఏదైతే ఉందో మనకి నేను మీకు నిన్నటి వ్లాగ్లో చూపించాను కండి. ఈవినింగ్ సాంగ్స్ అవి పాడుతా అక్కడ ఉన్నారు. అక్కడ ఆ మండపంలో ఉన్నామండి మనం ఇప్పుడు. అక్కడ కూర్చుని ఉన్నప్పుడు అక్కడికి ఎదురుగా ఇక్కడ ఎదురుగుండా ఒక సాయి మ్యూజియం అని ఉందండి. వాళ్ళు ప్యాంప్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చారు. ప్యాంప్లెట్స్ లోపల మ్యూజియం రండి ఫ్రీగా చూడొచ్చు బాబావారి ఉంది అని చెప్పంటే సరే అని మేము అక్కడికి వెళ్ళామండి. చూడండి ఇది మ్యూజియం, కానీ లోపలికి వీడియో అలౌ చేయలేదు. లోపల మనకి ఈ మ్యూజియంలో అండి మనకి బాబావారికి ఆయన లైఫ్ స్టోరీ అంతా కూడా ఎలాగా వచ్చారు ఆయన షిరిడి ఇదంతా కూడా ఆ పిక్స్ అన్నీ కూడా ఉన్నాయండి. పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి, ఫొటోస్ కానీ వాటిని చూపిస్తూ మనకి బాబావారి హిస్టరీ అంతా చెప్పారు. అలాగే అక్కడ బాబావారి కళ్ళకు సంబంధించి ఓన్లీ కళ్ళు మాత్రమే ఒక ఫోటో ఫ్రేమ్ ఇదిగోండి ఇది తీసుకున్నాం మేము ఇక్కడ. ఇది చూపిస్తూ మనకి అక్కడ కళ్ళను అలా చూస్తూ మనం ఏదైనా బాధ ఉన్నా కానీ మర్చిపోతామని చెప్పి ఇలా ఒక ఆడియో ప్లే చేశారండి. ఆడియో వింటూ ఒక సాంగ్ అది వినిపించారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా అవి ఎందుకు చూపించారంటే ఇప్పుడు నేను అది తీసుకున్నాను, అది అక్కడ పెట్టి చూపించారండి. దానికి కాస్ట్ వచ్చి 500 రూపీస్ తీసుకున్నారు. అయితే వచ్చిన తర్వాత మెసేజ్ చేయమన్నారు. ఓం సాయిరామ్ అని మెసేజ్ చేస్తే ఆ ఫోటో ఫ్రేమ్ వెనకాల ఒక నెంబర్ ఇచ్చారు. ఓం సాయిరామ్ అని మీరు మెసేజ్ చేశారంటే ఆడియో ఇంకా ఏదైతే సాంగ్ అది వినిపించారో అది మీకు పంపిస్తామని చెప్పి అన్నారు. అది చేయాలండి, ఇంకా చేయలేదు నేను. ఆ తర్వాత మేము ఇంకా షిరిడి టు హైదరాబాద్ వచ్చేస్తున్నామండి ఇంకా. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ అసలు. షిరిడి వచ్చి బాబావారిని దర్శించుకొని అలాగే ఇంతకుముందు కూడా మేము వచ్చాం కానండి. షిరిడి వచ్చాం కానండి అష్టలక్ష్మి దేవాలయం మాత్రం నాకు తెలియదండి. నేను చాలా వీడియోస్ కూడా చూశాను బాబాకి సంబంధించి, అందులో ఎక్కడ కూడా కనిపించలేదు. సరే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి.